అందిన వార్త కాంగ్రెస్ ఎంపీ సెకండ్ లిస్ట్ విడుదల అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. రాష్ట్రంలో 12 పార్లమెంట్ స్థానాలకు ఒక్కొక్క అభ్యర్థి పేరు కాంగ్రెస్ నాయకత్వం కేంద్రానికి ఎన్నికల కమిటీకి అయితే పంపింది. మిగిలిన 5 నియోజకవర్గంలో ఒక్కొక్క పేరు ఏకాభిప్రాయం కోసం కుదరలేదన్నమాట. సో మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ అయితే కొంతవరకు విడుదల కావడం జరిగింది. ఏ నియోజకవర్గానికి ఎవరు అంటూ వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవే పేర్లు ఉండవచ్చు, 1-2 పేర్లు అయితే మారే అవకాశాలు అయితే ఉంది. ఇక నల్గొండ జానారెడ్డి, రఘువీరారెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ శెట్కర్, మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డి, చెవెల నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, భువనగిరి నుంచి చాంబల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబాద్ నుంచి బలరాం నాయక్, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ స్థానాలపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుండి రాహుల్ గాంధీ పోటీ చేయాలని కూడా కాంగ్రెస్ నేతలు అయితే కోరుతున్నారు. రాహుల్ గాంధీని ఖమ్మం లేదా భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆ పార్టీ నాయకత్వం అయితే ప్రతిపాదిస్తుంది. లోక్సభ అభ్యర్థుల పూర్తి జాబితాను కాంగ్రెస్ పార్టీ రేపు విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక నిన్న రాత్రి ముంబైలో పార్టీ స్క్రీనింగ్ కమిటీ అయితే భేటీ జరిగింది. కాబట్టి రాష్ట్రంలో 17 స్థానాలు కానీ ఇప్పటికే 4 స్థానాలు ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.